ఎనీవేస్, ప్రస్తుతానికి అయితే రీడీ 250 ఉంది, హాఫ్ ట్యాంక్ ఉంది. లెట్స్ సి. సాపడదాకా బండి కూడా పెట్టి ఇంటికి వెళ్ళిపోదామని. సో నాకున్న ఒక చాయిస్ 400 అంతా ఉండే వర్తే. ప్రాబ్లం ఏంటంటే గంట. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ చాలా గుడ్ మార్నింగ్. 4కే లేచా. దిస్ ఈస్ ద డే ఐ వాస్ టాకింగ్ అబౌట్. లాంగ్ డ్రైవ్ అని. యాక్చువల్లీ ఈ డెస్టినేషన్కి ఇట్స్ మై సెకండ్ టైం. అండ్ ఫస్ట్ టైమే నేను లాక్ చేసి ఉండాలి, బట్ డ్యూ టు ద మెమరీ కార్డ్ ఇష్యూ ఐ డి నాట్ రికార్డ్ ఇట్. ఎనీవేస్, ఐ జస్ట్ యా రైట్ నౌ ఐఎమ్ రికార్డింగ్. యా పెద్ద గేర్ అని ఏం వేసుకోలేదు, కానీ పర్లేదు, బాగానే ప్యాక్ అయ్యా. ఒక రెయిన్ కోట్స్ ఇంకేం వేసుకోలేదు. ద ఓన్లీ ఫియర్ వర్షం బాయ్స్, వర్షం పడొద్దు అని కోరుకుంటున్నా. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే ఏ రెస్ట్రిక్షన్ లేకుండా మా డాడీ కూడా సరే అన్నాడు. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్. ఫస్ట్ టైం అయినప్పుడు మా డాడీకి ఏం చెప్పకుండా స్కిప్ కొట్టా. డాడీకి అండి, ఇన్ఫాక్ట్ ఎవరికి చెప్పలేదు. ఐ వెంట్ ఆన్ బైక్, దిస్ సేమ్ బైక్, బట్ ఐ ఐ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. రైడ్ మొత్తం ఎంజాయ్ చేసినా, కానీ ఒకటి ఏంటంటే సమ్మర్ హీట్, వంటి హీటింగ్, అండ్ యునో మై వెరీ బేసిక్ ప్రాబ్లం లో సీసీ. సో ఎక్కువ ఉరకదు కదా, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ బాదర్డ్ అబౌట్. అంటే ఒక డిస్టెన్స్ వరకు బాగానే అనిపిస్తుంది స్లోగా వెళ్తే, బట్ దాని తర్వాత లెట్స్ సే యూ డోంట్ హ్యావ్ నథింగ్ టు సీ అనుకో, మంచిగా స్ట్రైట్ రోడ్ ఉంది, వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటే నువ్వు ఇంకేం చూపించగలుగుతావు, ఆర్ వాట్ ఎల్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఓవర్ దేర్. సో అలాంటి కేసెస్లో ఫట్ 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 అని కొట్టే బుద్ధి అవుతుంది. డిస్టెన్స్ కవర్ చేయాలి అనేది పాయింట్ అంతే. సో ఎంత కొట్టినా అదేందో ఐ డి నాట్ ఫెల్ట్ ఐ వాజ్ గోయింగ్ ఫాస్ట్ అని. సో యా, let's hope for one fine day I get a good bike. This is also good, but to the context which I was talking, ఈ బండి దానికి సెట్ అవ్వట్లేదు అని అంటున్నా. లదాఖ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారులే అని చిన్న చిన్న బండ్ల మీద, బట్ ఆ బాధ వాళ్ళకి తెలుసు అంతే. నథింగ్ మచ్ టు డిస్క్రైబ్. ఎనీవేస్, ప్రస్తుతానికి అయితే రీడీ 250 ఉంది, హాఫ్ ట్యాంక్ ఉంది. లెట్స్ సి. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, ఫ్యూల్ భయం లేదు, ఒక వర్షం ఒక్కటే భయం ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే నేను వెళ్ళే పాయింట్కి అయితే వర్షం లేదు, బట్ హూ నోస్. అమ్మా, యా చల్లగా అయితే లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఐ జస్ట్ లాస్ట్ మై గ్లౌజెస్, సో ఫర్ టుడే నో గ్లౌజెస్. యా, టూ బ్యాడ్. హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు అన్నీ పోయినాయి, దాని తర్వాత నేను కొన్నింది లేదు, చూసింది లేదు. చూద్దాం, విల్ స్లోలీ. ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు చేంజ్ దిస్ హెల్మెట్. దిస్ స్టూపిడ్ హెల్మెట్ నిన్న వర్షానికి ఎంత చిరాకు లేపించిందంటే అంత చిరాకు లేపించింది. వాటర్ లోపలికి వస్తున్నాయి, వైజర్ లోపలికి. సరే వైజర్ పైన ఉన్నాయి అంటే చురుకులు అనుకోవచ్చు, లోపలికి వచ్చేస్తుంది. నాకు ఇరిటేటింగ్.
అండ్ యా అదే వేసుకొని బయలుదేరాను నేను, ఇంకా అదే హెల్మెట్. గుడ్, వెదర్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ స్లైట్ రెయిన్ ఈజ్ ఓకే, బట్ టూ మచ్ ఇస్ టూ రిస్కీ ఫర్ మీ. ఏముంది, అన్ని మూసుకొని ఒక దగ్గర ఆగుతా తగ్గే వరకు. ఎలాగో పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నాము. లాస్ట్ స్టాప్ జస్ట్ లెఫ్ట్, మెట్రోది. అంటే అనుకున్నా మరి వర్షం పడితే సాపడగా బండి కూడా పెట్టి ఇంటికి వెళ్ళిపోదామని. సో నాకున్న ఒక చాయిస్ పోయింది. సెకండ్ చాయిస్, ఇక్కడ బస్సులు ఆపుతారు ముంగట. ఒకవేళ వెళ్ళే లోపు ఫుల్ వర్షం పడుతుంది అంటే మై ప్లాన్ ఇస్ టు పుట్ ద బైక్ హియర్, బస్సు మీద వెళ్దాము అనుకున్నాను. అంటే నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే పక్కా వెళ్ళాలి. సో అందుకని ప్లాన్ మాత్రం క్యాన్సిల్ చేసుకోకుండా వెళ్దామని మై ఐడియా. ఔ షెట్, గుంటలు ఉన్నాయి రా బాబు. బట్ ఐ జస్ట్ లవ్ దిస్ రోడ్. మస్త్ అంటే మస్తు ఉంటుంది, క్రేజీ. ఇంకా ఇది దాటాలి, ఇవన్నీ దాటాకే చాలా బాగుంటుంది. అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలుకి ఎందుకురా బాబు లాక్ చేయలేదు అనిపించింది. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ ఐ సే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే ఒక 1 మంత్ కాక 1 మంత్ బ్యాక్, అప్పుడు మెమరీ కార్డ్ శాండ్ డిస్క్ ఇది, అది వాస్ నాట్ రికార్డింగ్ ప్రాపర్లీ. సో అందుకే జస్ట్ కెమెరా తీసుకొని వెళ్ళాను కానీ రికార్డ్ చేయలేకపోయా. సో నైస్, మంచి వస్తుంది, మంచిగా మంచు ఉంది. మరి చలేస్తుందని అనలేను, అలా అని చలి లేదు అనలేను. మంచిగా నార్మల్గా ఉంది, బికాజ్ ఐఎమ్ వేరింగ్ ద థర్మల్ ఇన్సైడ్. హీటింగ్ ఇష్యూ అయితే ఈరోజు లేనే లేదు, బికాజ్ ఆబ్వియస్లీ ఇట్ రైన్డ్ అండ్ రోడ్లు పచ్చిగా ఉన్నాయి కదా. సో ఇంజన్ మంచిగానే ఉంటుంది, హీట్ ఎక్కకుండా. టెయిల్ లైట్ ఉండదు, ఏం ఉండదు, రీడింగ్ కనిపించినట్టు ఉంది. ఎందుకన్నా ఇక వీడు కూడా అంతే, టెయిల్ లైట్ లేకుండా ఎలా రా మీరు. హెడ్ లైట్ లేకపోతే అనుకుందాం సరే, హెడ్ లైట్ అలా పెట్టుకోవాలి కదా, కనిపించరు ఏమీ చేయరు. ఎక్కువ వాటర్ ఉన్న చోటనే కొంచెం జాగ్రత్త ఉండాలి. వాటర్ ఒక దగ్గర ఆగిపోయి ఉంటాయి కదా, సో అక్కడ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇవి చాలా చిన్న టైర్లు, ఒక్కసారి వాటర్లో లెవెల్ ఎక్కువైందంటే కథం, హ్యాండిల్ మన కంట్రోల్లో ఉండదు. ఇలా కామ్గా ఉంటే హైవే ఈ హడావిడి లేకుండా జిప్పుకు అని వెళ్ళొచ్చు. అక్కడక్కడ ఉంటుంది ట్రాఫిక్, పిచ్చి హెప్టిక్ ఉంటుంది. ఈవినింగ్ ఉంటుంది వాట్ ఐ ఫీల్, ఈవినింగ్ అయితే ఆ రోడ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే ఏమంటారు దాన్ని, నైట్ టైం కాబట్టి హెవీ వెహికల్స్ అన్నీ సిటీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో అందుకు బండ్లు ఎక్కువ ఉంటాయి. ఎంటర్ అది మినీ ట్రైన్. అమ్మ, రోడ్ ఇటో కూడా అటో కూడా ఉన్నాడు. ఏంట్రా మీరు ఇంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. వాడు ఆటో పక్కన ఉన్నట్టు కూడా కనిపించలేదు నాకు. నాకు ఎప్పుడు ఇలా అంటే మరీ లాంగ్ డ్రైవ్ వీడియో ఇట్లా అది ఇది అని లేకుండే, కేరళకి వెళ్ళినప్పుడు అయితే చేయాలని పక్కా ఉండే, బికాజ్ కేరళ ఇస్ సో బ్యూటిఫుల్. నేను ఐ జస్ట్ మిస్ ఇట్ అగైన్. వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాలి, ఈసారి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలి. బాబా బాబా, భలే వచ్చామన్నా రోడ్డు మీదకి. కనిపించలేదు, అస్సలు కనిపించలేదు.
ఇదా ఇలా ఉంటుంది. వీడు ఇంత పెద్ద బండి పెట్టుకొని ఒకడే ఒక టైల్ లైట్ వేసుకొని పోతున్నాడు. యూటర్న్ ఉందా? సూపర్. లాస్ట్ టైం అదేనా అనుకున్నాను. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ ఇట్. అది సిగ్నల్ టవర్ అయితే కాదు, చాలా పొడుగుంది అది. ఫుల్లీ ప్యాక్డ్, రెయిన్ కోట్ కంప్లీట్ వేసేసుకున్నా. ఇంకా చినుకులు స్టార్ట్ అయినాయి, ఎందుకు రిస్క్ అని. అబ్బో, ఆ వైజర్ మీద ఇంత ఇంత బురద పడింది ఇప్పుడే. అంటే బండి ఆపినప్పుడు లారీలు వెళ్ళాయి, సో వాటితో గాలితో పాటు బురద కూడా వచ్చి లెన్స్ వైజర్ మీద పడింది. సో అందుకు బురద బురద అయింది. వెళ్ళా మొత్తం మొత్తం వేసేసుకున్నాం. ఒక్క షూస్ ఒక్కటే తడుస్తున్నాయి. అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్. వర్షం ఏం పడట్లేదు, బట్ చినుకులు పడ్డాయి. ఒకటిసారి గుమ్మని ఎక్కువైపోయింది అనుకో, మనకు ఆపి వేసుకునేంత స్కోప్ ఉండదు. పైన జాకెట్ వేసుకోలేదు రేంది. చాలా మంది వెళ్తూ ఉంటారు ఇట్లానే. ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. స్కూటీ మీద అయితే మొన్న ఫ్యామిలీతోనే. ఈ లారీకి ఏమైంది అప్పటి నుంచి లొల్లి లొల్లి చేస్తుంది. న్యూగో, దట్ ఈస్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఎప్పుడన్నా పాత బ్లాగ్ లో యూ మైట్ హ్యావ్ హర్డ్ ఇట్. న్యూగో అని ఎలక్ట్రిక్ బస్సు. అసలు కాస్ట్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ, కానీ సీజన్ ఉన్నప్పుడు ఇంకా అది దందా కాబట్టి పెంచేస్తారు. బట్ ఇప్పుడు నిన్న నైట్ నేను జనరల్గా చూసా బుక్ చేద్దామని, 400 అంతా ఉండే. వర్తే. బట్ ప్రాబ్లం ఏంటంటే గంట సేపు ఒక దగ్గర ఛార్జింగ్ కోసం అని ఆపుతాడు. సో అక్కడ యూఆర్ లూజింగ్ టైం అంతే. అంటే నీకు ఇరిటేషన్ వస్తుంది. బడ్జెట్ సేవ్ చేద్దాం అనుకున్నాం, నాకు టైం ఉంది అప్ అండ్ డౌన్కి అనుకుంటే ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ. హ్యాష్టాగ్ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్. అంటే అప్కమింగ్ డేస్లో ఏమంటారు, స్పీడ్ కాదు, హైపర్ స్పీడ్ చార్జర్స్ వచ్చేస్తాయి. ఇంకా మీకు యాక్చువల్లీ ఐ షో యూ ద ఏమంటారు ఛార్జింగ్ బంక్స్. ఓన్లీ చార్జర్స్ ఉంటాయి అక్కడ, ఈ ఫ్యూల్ ఏముండవు. జనరల్గా మన హైదరాబాద్లో చూసి ఉండొచ్చు ఛార్జింగ్ స్లాట్స్ ఉంటాయి, బట్ ఆంధ్ర వైపులో మాత్రం యూ కెన్ సీ ఛార్జింగ్ బంక్స్ డైరెక్ట్లీ. మొత్తం ఛార్జింగ్ స్లాట్లే ఉంటాయి, వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద బిజినెస్ అది. అంటే మంచి బిజినెస్ అనొచ్చు, పెద్ద బిజినెస్ కాదు. బికాజ్ ఛార్జింగ్ ఇప్పుడు కావాల్సింది అన్నిటికి, దేనికి వద్దు చెప్పు. వితౌట్ కరెంట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కాబట్టి డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది, పర్టికులర్గా ఇట్లాంటి ప్లేసెస్లో. బికాజ్ ఈరోజు అయితే కనిపించలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఐ సీ ఎలక్ట్రిక్ కార్స్ ఈ రోడ్లో టు అండ్ ఫ్రో అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నాను, బికాజ్ నేను ఎప్పుడు ఈ రోడ్లో ఇంత ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసింది లేదు. బురద మాత్రం చాలా గలీజ్, అంటే గలీజ్గా ఎగురుతుంది. అంటే ఐ నెవర్ సా దిస్ ఇన్ బ్లాగర్స్ థింగ్ కదా. అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పడం నేను వినలేదు. లెన్స్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నాకు అర్థం కావట్లేదు అది క్లీన్గా ఉందా. ఇలా చూస్తే తెలుస్తుంది ఇట్స్ క్లీన్ అని, బట్ ఆ సన్న మట్టి బుడత అలా ఉండిపోతుంది. క్లాత్ కూడా లేదు అట్లీస్ట్ క్లీన్ చేద్దాము అంటే. సో టైం 6:30 అవుతుంది. ఓకే, గంట సేపు అయింది నేను స్టార్ట్ అయ్యి. కొంచెం స్లోగానే పోతున్నా నేను, అందుకే ఐమ్ నాట్ కవరింగ్ ది డిస్టెన్స్. ఒక టైం అనుకున్నా, పెద్ద ఓ ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఫాస్ట్, ఐఎమ్ స్పీడ్ అని కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆ టైంలోపు అక్కడ ఉండాలి అని. అండ్ వర్షం ఎక్కువ పడిన అలాంటి కేసెస్ లేకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్.
ఇప్పటికి 2 సార్లు ఆగాను ఇలా ఫుడ్ కానీ. ఒకసారి రెయిన్ ప్యాంట్ వేసుకోవడానికి, ఒకసారి రెయిన్ జాకెట్ వేసుకోవడానికి. ఇంకా ఫ్యూల్ ఆపలేదు, టిఫిన్ చేయలేదు, ఏమీ చేయలేదు. అవో దెబ్బ. ఫ్యూల్ పెట్రోల్ పంప్లోనే వేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో వెదర్ మనకి సహకరించలేదంటే రిస్క్లో పడతాం అనేది నా భయం. మొత్తం లారీలో సర్వీస్ సెంటర్లానే ఉంది కదా, అన్ని చాసీలు కూడా ఉన్నాయి లారీలో. మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఈ రోడ్లో అయితే మొత్తం ఇవే ఉంటాయి. మద్రాస్ ఫ్రీక్వెంట్గా చూస్తుంటా. ఈయన కూడా అప్పటికెళ్ళి నాతోనే వస్తున్నాడు, ఆయన ఎడిగిపోతుండే తెలియదు. వనస్థలిపురం నుంచి కనిపిస్తుంది నాకు ఆ ఆరెంజ్ జాకెట్తో స్విగ్గీ. ఓ ఓ ఓ ఓ ఇంట్రూడర్. వర్షం పడిపోయింది యాక్చువల్లీ ఇక్కడ, బికాజ్ వాటర్ ఎక్కువ ఉంది. అంటే హైవే పైన లేదు, సైడ్లలో ఇంకా పచ్చిగా ఉంది. లైట్గా పడుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్. అక్కడ చెరుగు పడుతుంది. ఓ ఓ ఓ అనయా ప్లీజ్ భయపెట్టకండి. లక్కారం అంట, మనకి పేర్లు తెలియదు ఎక్కువ. అంటే మెయిన్ స్పాట్స్ తెలుసు, చిన్న చిన్న ఊర్లో వచ్చాయి మొదలు ఐ డోంట్ నో. అంటే ఎప్పుడు వినలేదని నా ఇంటెన్షన్. సి హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ లా, ఐ జస్ట్ లవ్ దట్ కార్. హ్యారియర్ ఈవీ అసలు క్రేజీ. సిఆర్ ఐ డోంట్ నో, సిఆర్ వచ్చింది కదా, ఎంత బాగుంటుంది అంటే బండి హ్యారియర్ ఈవీ. ఆ లోపల స్పేస్ కానీ, ఆ లగ్జరీస్ కానీ గుడ్. ఎలక్ట్రిక్ లో మాత్రం క్రేజీ అని చెప్తాను నేను.